మరో బ్రేకింగ్ అంతుంది మనకి. చొరబాటుదారులు ఆధార్ కార్డులు సంపాదించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆధార్ కార్డుతో వాళ్ళను ఓటర్లుగా గుర్తించడం ఏంటి అని ప్రశ్నించింది. ఆధార్ కలిగి ఉంటే వారికి ఓటు హక్కు కూడా ఇచ్చేయాలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధార్ కార్డు అనేది పౌరసత్వానికి రుజువు కాదని వ్యాఖ్యానించింది. ఓటర్ల జాబితాలకు ప్రత్యేక సమగ్ర సవరణపై విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అనేక రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన భారతీయుడు కాదని, అలాంటప్పుడు ఓటు హక్కు ఎలా వస్తుందని ప్రశ్నించింది. సంక్షేమ పథకాల కోసం ప్రయోజనం ఉపయోగపడుతుంది కానీ ఓటు హక్కు కోసం కాదని పేర్కొంది. ఆధార్ కార్డు పౌరసత్వం, నివాస స్థలాన్ని ఇవ్వదని స్పష్టం చేస్తోంది. ఫారం 6 దరఖాస్తులో ఈసీ కోరిన పత్రాలు సమర్పించాల్సిందేనని, ఎన్నికల సంఘం పోస్ట్ ఆఫీస్ కాదని పేర్కొంది. ఓటరు నమోదు ఫారం 6లో పేర్కొన్న వివరాలు సరైనవో కావో నిర్ధారించుకునే అధికారం ఈసీకి ఉందని తేల్చి చెప్పింది.